అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోనసీమ వచ్చామన్నమాట. వెస్ట్ గోదావరి డిస్టిక్. ఇక్కడ మనకి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలంటేనే ప్రకృతికి పెట్టింది పేరు అన్నమాట. ఎంతో చక్కటి సౌందర్యం కలిగినటువంటి ఈ జిల్లాల్లో అన్ని ఋతువుల్లో, అన్ని కాలాల్లో కూడా పచ్చదనం పరిడి వెళ్తూ ఉంటుందన్నమాట. నేను వచ్చింది ఇప్పుడు సమ్మర్లో అన్నమాట. సమ్మర్లో వచ్చినా కానీ చూడండి, ఇక్కడ మొత్తం కొబ్బరి తోటలో ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంటే, ఇవి ఈ మనసుతో ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప మాటలతో ఎంత చెప్పినా సరే మనం అది ఎక్స్పీరియన్స్ చేయలేకపోతే మాత్రం అస్సలు ఎంజాయ్ చేయలేమన్నమాట. ఇక్కడ చూడండి, సమ్మర్లో పిల్లలు ఇక్కడ కొబ్బరి తోటకి నీళ్లు పెట్టే మడులు అనమాట, అవి బోధులు లాంటివి అంటారు ఇక్కడ. ఆ బోధుల్లో పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే, చుట్టుపక్కల వాతావరణం చుట్టూ 40 డిగ్రీల సెల్సియస్ ఎండ తీవ్రత ఉన్నా కూడా ఈ ప్రకృతి ఒడిలో అసలు ఎండ అనేది మాత్రమే తెలియట్లేదు. ఎటువైపు చూసినా సరే పచ్చ తోరణాల్లాగా ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, అందుకే అంటారు పచ్చని చెట్లే ప్రగతికి మెట్లని. ఈ ప్రకృతిలో నిజంగా నాకైతే మనసుకి చాలా ఉల్లాసంగా ఉంది. ఈ మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి అనమాట. నేను ఈ 2 రోజులు ఈ వీకెండ్ గోదావరి జిల్లాల్లో ఎక్స్పీరియన్స్ చేయడానికైతే వచ్చానమాట. రాగానే ఇక్కడ ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనేది నాకు కనబడింది. ఇంకా వెంటనే కాసేపు పిల్లలతో ముచ్చటించి, అలాగే అటు ఇటు తిరిగి ఈ కొబ్బరి తోటల్లో సేద తీరి, ఇక్కడ మనుషులు కూడా ఎంత ప్రేమగా ఉంటారంటే అది నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో, వీళ్ళ మనసులు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. వాళ్ళ పలకరింపుల్లోనే ఒక రకమైనటువంటి ఆ వెటకారంతో కలిపినటువంటి ప్రేమ అన్నమాట. దీన్ని మనం ఎక్కడా పొందలేము. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని అంత అందం మన ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, దట్టు మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటువంటి పచ్చని ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు ఉండడం నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచినాయి అనమాట. నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఇలా మొత్తం లోపలికి వచ్చి ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. చుట్టూ ఎత్తైన కొబ్బరి తోటలు, ఆ కొబ్బరి తోటల్లో ఉండేటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆ కొబ్బరి తోటల్లోనే అంతర పంటగా వేసినటువంటి అరటి పంటలు, ఈ అరటి తోటలు కొబ్బరి తోటలు కలిపి ఇక్కడ మనుషులు పంచే ప్రేమ నా భవిష్యత్తు అనమాట. అంత అద్భుతంగా ఉంది. ఈరోజు మొత్తం చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.